రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇక అత్యంత అంటే 3 నెలల కాలం కూడా లేదు. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రధాన పార్టీలన్నీ కూడా ఒకవైపు ప్రజలకు వెళ్తుంటే అభ్యర్థులుగా కావాలని పోటీ పడే వాళ్ళ సంఖ్య ఇవాళ రోజు రోజుకు కూడా పెరుగుతుంది. ఇందులో మనం ప్రధానంగా చూస్తే ఏపీలోనే నెంబర్ 1 అతిపెద్ద అంటే వైశాల్యంలో కావచ్చు, జనాభాలో కావచ్చు, లేదంటే ఓట్ల శాతంలో కావచ్చు చంద్రగిరి నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. ఇక్కడ గెలవాలన్నా, ఇక్కడ నిలబడాలన్నా అసలు ధైర్యం, గడ్స్ చాలా ఎక్కువగా ఉండాలి. మరి అలాంటిది ఇప్పటికే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట చంద్రగిరి నియోజకవర్గం. మరి అలాంటిది ఇప్పుడు వైసీపీ ఖాతాలో వేసుకోవడం జరిగింది. కానీ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మరోసారి తెలుగుదేశం జెండా చంద్రగిరి కోట పైన ఎగరేస్తామంటూ కూడా కొంతమంది అభ్యర్థులు ముందుకు వస్తున్నారు. అదే స్థాయిలోనే ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి గారు ప్రధానంగా పోటీ కోసం సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ సంబంధించి ఇప్పటికే ఆహ్వానం పలికినట్లు, అదేవిధంగానే ఆయన కూడా ఒక ప్రయత్నం అయితే ఎక్కువ చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మనం దివాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బీఆర్టీ న్యూస్ నుంచి ఆయనకి మనం కూడా కంగ్రాట్స్ చెప్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గం మనం చూస్తే మీరు గత ఎన్నో రోజుల నుంచి కూడా ఇలాంటి కార్యక్రమాల్లో అంటే రాజకీయంగా మీరు ఒకవైపు డాలర్స్ గ్రూప్స్ పెట్టి ప్రధానంగా మెయిన్ డాలర్స్ గ్రూప్స్ అంటే ఏంటి సార్? మీకు అందరికీ తెలిసిన విషయాన అది డాలర్స్ గ్రూప్స్ అనేది రియల్ ఎస్టేట్ మాది వ్యవస్థ. సో మేము ఇక్కడ ఎన్నో విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఓపెన్ సైట్స్ కావచ్చు, నెంబర్ ఆఫ్ కొన్ని వేల సంఖ్యలో సైట్లు వేసి మంచిగా డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి సో ఇంకొక 10-15 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడే మేము లాంగ్ విజన్ తో ఆలోచించి ఈ రోజు వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా వెంచర్స్ కూడా డెవలప్ చేసి అన్ని ఇవ్వటం మా కంపెనీకి ఉన్నటువంటి ఒక మెయిన్. ఎక్కువ రియల్ ఎస్టేట్ మొత్తం రియల్ ఎస్టేట్ అయినా కంపెనీకి సంబంధించి రియల్ ఎస్టేట్ అయినా అది మొత్తం మాక్సిమం 99% ఆఫ్ మొత్తం ఎన్ని చోట్ల ఎన్ని వెంచర్స్ చేస్తున్నారు, ఎంతమంది ఖాతాదారులు అంటే ఐ మీన్ మీరు ఎంతమందికి సర్వే చేయరు ఫ్లాట్స్ కొనుగోలు కావచ్చు సుమారుగా? ఇప్పటి వరకు మొత్తం 15 వెంచర్లు వేస్తున్నా. డాలర్స్ కాలనీ 1 నుంచి డాలర్స్ కాలనీ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 వెంచర్స్ చేస్తున్నాం మొత్తం. ఇప్పుడు వరకు మనం వచ్చేసి ఇన్ తిరుపతిలో 4350 సైట్లు మేము మా కంపెనీకి ఉండే గుడ్ విల్, రిప్యుటేషన్, రిపీటెడ్ కస్టమర్స్ మా పైన ఉన్నటువంటి మెయిన్ నమ్మకం. సో మేము చెప్పిన మాట పైన నిలబడతాం. వాళ్ళకి ఒక చిన్న మా సైడ్ నుంచి 100% ఏ ప్రాబ్లం రాదు. ఒకవేళ కొన్ని తెలియకుంటే వచ్చినా కూడా మేము దగ్గరుండి దాన్ని సాల్వ్ చేస్తాం నమ్మకంతో మాకు ఉన్నటువంటి గుడ్ విల్ తోనే ఈ డాలర్స్ గ్రూప్ అనేది ఈ రోజు తిరుపతికి ఒక పెద్ద ల్యాండ్ మార్క్ గా, తిరుపతితో పాటు రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 పొజిషన్ లో ఈ రోజు మా డాలర్స్ గ్రూప్ సంస్థ ల్యాండ్ మార్క్ గా క్రియేట్ అయిపోయింది. మొత్తం అంటే ఈ కంపెనీకి సంబంధించి ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నాయి సార్? ఎట్లా మరి బెంగళూరు, కర్ణాటక ఇట్లా అన్నిట్లో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. తమిళనాడులో ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము. కర్ణాటకలో ఒక 3 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ సైన్ చేస్తున్నాము. ఇంకొక 3-4 months లో అవి ఆ 2 స్టేట్స్ లో కూడా పెద్ద వెంచర్స్ స్టార్ట్ చేసేదానికి ప్రణాళిక సిద్ధం చేసి పెట్టేసి. డాలర్స్ అనే పేరే పెట్టడానికి ఏదైనా ప్రధానంగా అంటే ఏదైనా అంటే హైలైట్ గా ఉండడానికి అలాంటి ఏంటి దాంట్లో ఉద్దేశం ఏంటి సార్? అదన్నా నాకు అంటే ఎందుకంటే డాలర్ అనేటటువంటి గ్రూప్ పెట్టిన తర్వాత అంతకు ముందు మీ కష్టం ఏంటి, దాని తర్వాత మీ ఎదుగుదల ఏంటి? డాలర్స్ అనే కంపెనీ పెట్టక ముందు నేను సివిల్ కాంట్రాక్ట్స్ చేసేవాడిని. అన్ని డిపార్ట్మెంట్స్ లో యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ, బయోట్రీమ్, ఇట్లా ఎల్ఐసి డిపార్ట్మెంట్ వీటిలన్నింటిలో నేను సివిల్ లో క్లాస్ 1 కాంట్రాక్టర్ గా నెంబర్ ఆఫ్ వర్క్స్ డెవలప్ చేస్తూ వచ్చాను. తర్వాత ఒక ఐరన్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టాము, బ్రైట్ స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి. దాని తర్వాత 2013లో ఈ డాలర్స్ అనే వ్యవస్థ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ డాలర్స్ అనే పేరు పెట్టడానికి కారణం ఏంటంటే నాకు భారతదేశం అంటే నాకు చాలా ఇష్టం. భారతదేశం ఎదుగుదల బాగుండాలని, మనకు ఉన్నటువంటి టాలెంట్ ని, మన యువతకు ఉన్నటువంటి టాలెంట్ అంతా కూడా భారతదేశ డెవలప్మెంట్ కు ఎక్కువగా మనం ఇంపార్టెన్స్ ఇచ్చి భారతదేశ డెవలప్మెంట్ లో ఉండాలనేసి ఒక కోరిక. కానీ ఇప్పుడు చూస్తున్న ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే వాళ్ళు డెవలప్మెంట్ కోసం ఇతర దేశాలకి వెళ్ళి అక్కడ జాబ్ చేయడం జరుగుతుంది. సో అంత టాలెంట్ భారతదేశంలోనే పెట్టి ఇంకా భారతదేశం నెంబర్ 1 ప్రపంచంలో వస్తుంది అనేసి నా కోరిక. సో కాబట్టి ఈ రోజు వరల్డ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కరెన్సీ ఏంటంటే ఒక డాలర్. సో ఈ డాలర్స్ కోసమే చాలా మంది బయట వెళ్ళి యుఎస్ లాంటి దేశాలకు వెళ్ళి వాళ్ళు కష్టపడి రాత్రి పగులు శ్రమించి కష్టపడుతున్నారు. సో అట్లాంటి కరెన్సీ నేమ్ తోనే ఇక్కడ ఒక కంపెనీ పెట్టాలా. సో అందరూ కూడా అంటే ఇక్కడ ఇండియాలో కూడా
ఆ కరెన్సీ మనం దాన్ని బీట్ చేయాలనే విధంగా ఆ డాలర్స్ గ్రూప్ అనే కంపెనీతో ఆ నేమ్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఖాతాదారులు అంటే వాళ్ళే మీకు పెద్ద బలం అని తెలుస్తుంది మీ ఎదుగుదలకి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు వేసిన వెంచర్స్ లో కూడా ఎక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా అద్భుతంగా మీరు వాళ్ళ సర్వ్ చేస్తున్నారు. ఎట్లా ఆ సక్సెస్ ఎట్లా? నా మొట్టమొదటిగా ఒకటి, మాకు దేనిపైన ఆశ ఉండదన్న. మాకు ఒకటే ఆశ ఏంటంటే 10 మంది బాగుండాలా. మన దగ్గర ఒక సైట్ కొనాలంటే ఒక మనిషి చాలా కష్టపడితే ఒక సైట్, ఒక సొంత ఇల్లు కళ అనేది ఒక నిజం చేసుకుంటే ఇట్స్ టేక్ లాంగ్ టైం. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళకు 10-15 సంవత్సరాలు కష్టపడితే ఆ డబ్బుని కొద్దిగా వాళ్ళు పోగేసి వాళ్ళు అంతా ఒక పెద్ద అమౌంట్ అయిన తర్వాత ఒక చోట వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆ ఇన్వెస్ట్ చేసినప్పుడు దాన్ని రేపు ఆఫ్టర్ సమ్ ఇయర్స్ తర్వాత వాళ్ళ పిల్లల ఫ్యూచర్ కి ఎడ్యుకేషన్స్ కావచ్చు, వాళ్ళ పిల్లలు మ్యారేజ్ కావచ్చు, ఏదో దానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలా. లేదంటే దాంట్లో వాళ్ళు ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ లో వాళ్ళు ఇల్లు కట్టుకునేటట్టుగా ఉండాలా. సో కాబట్టి ఎప్పుడు కూడా మేము వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతాము అనే విధంగానే మేము ఆలోచించి వెంచర్ చేసేవాళ్ళం. కానీ ఏదో ఈరోజు అమ్మేసి మా స్వార్థం మేము చూసుకునేసి ఏదో 10 రూపాయలు ఈరోజు తీసుకుని వెళ్ళిపోయి స్కిప్ చేసేసి నైట్ కంపెనీలు మార్చేసి చేసేవాళ్ళం కాదు. మీకు ఇంకోటి, మోర్ ఓవర్ తిరుపతి లాంటి ఊర్లో ఇన్ని వెంచర్లు వేసి ఇంత లాంగ్ జర్నీ చేయడం అనేది వెరీ టఫ్ టాస్క్. రియల్ ఎస్టేట్ లో 2-3 వెంచర్లు వేసిన తర్వాత ఎక్కడో చోట ఏదో ప్రాబ్లం వస్తుంది. పెద్ద కంపెనీస్ మీరు చూస్తున్నారు, ఈ రోజు దివాళా తీసిన పొజిషన్ ఉన్నది. అదే మీరు సిటీలో అనుకుంటున్నా ఎవరికి తెలియదు. ఈ తిరుపతి లాంటి ప్రాంతం అంటే ఇది చిన్న ప్రాంతం కాబట్టి ఇది భూభాగం అంతా కూడా 30 కిలోమీటర్ రేడియస్ మనం ఎటు పక్క పోయినా కూడా ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్ లో. సో కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా వెళ్ళినట్టు ఉంటది. సో మనం ఏదైనా ఒక చిన్న తప్పు జరిగిందని తెలిస్తే ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్ లో ఇట్ విల్ గో వెరీ ఫాస్ట్ టు ద పబ్లిక్. సో కాబట్టి ఎటువంటి ఒకవేళ నష్టం వచ్చినా కూడా మేము భరించినాం, కానీ ఆ నష్టాన్ని ఎప్పుడు కూడా మేము కస్టమర్ల పైన ఎప్పుడు కూడా మేము రుద్దలేదు. సో అట్లాంటిది చేసినాం కాబట్టి ఈ రోజు ఇంత కస్టమర్ని మేము స్టాండర్డ్ గా చేసుకొని వాళ్ళు మాకు సపోర్ట్ గా జరగడం జరుగుతుంది. ఓకే సార్, సూపర్. ఇంకా రాజకీయాలు మాట్లాడదాం మనం. ఎందుకంటే మీరు లాంగ్ టైం రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఏ సేవా కార్యక్రమాలు ఈ 15-20 సంవత్సరాల్లో మీరు చేయడం కలిగింది? రాబోయే రోజులు, ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో మీరు ఒక అభ్యర్థి స్థాయిలో దిగి ఖచ్చితంగా గెలిచి ప్రజా సేవలు చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు ఏంటి? ఇప్పటివరకు కార్యక్రమాన్ని మీకు అందరికీ ఆల్రెడీ పబ్లిక్ మొత్తం 3 కాన్స్టిట్యున్సీలు చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి తెలిసిందే. సో మేము ఎంతో మంది విద్యార్థులకి ఎడ్యుకేషన్ గా కావచ్చు, ఇప్పుడు మీరు చూసినట్టయితే మేము ప్రతి సంవత్సరం 10వ క్లాస్ రాసేటువంటి పరీక్ష రాసే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ఒక స్టేషనరీకి సంబంధించి నోట్ బుక్స్ కావచ్చు, పెన్, పెన్సిల్, ఎగ్జామ్ ప్యాడ్, జామెట్రీ బాక్స్ లాంటివి 5,000 నుంచి 6,000 మంది స్టూడెంట్స్ మనం ఫ్రీగా ఇస్తాము. కిడ్నీ పేషెంట్లు ఎవరైతే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవ్రీ మంత్ మెడిసిన్స్ కి అయ్యేటువంటి అమౌంట్ మేమే పంపిస్తా ఉన్నాము. ఈ బ్లైండ్ సంబంధించి జూడో గేమ్ ఏదైతే ఉండదో వాళ్ళు పోయి స్టేట్ లో ఆడాలంటే వాళ్ళకి సంబంధించిన మొత్తం టేక్ కేర్ మేమే చేస్తున్నాము. ఎంటర్టైన్మెంట్ సంబంధించి ఎక్కడ ఇప్పుడు ఇన్నొండరం తిరుపతిలో ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా మా వంతు సహాయం, దానికి ప్రజలకి కొంచెం రిలాక్సేషన్ కావాలని చెప్పి దానికి మేము సహాయం చేస్తున్నాము. రీసెంట్ గా ఒక ఇంపాక్ట్ అనేసి అని పిల్లల అవేర్నెస్ కోసం యువత అందరూ రాంగ్ రూట్ లో పోతున్నారు. వాళ్ళు రాంగ్ రూట్ లో పోవద్దు, కరెక్ట్ గా రావాలా, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించి మేధావులను పిలిపించి 2 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం మహతి ఆడిటర్లో జరిగింది. ఇట్లా నెంబర్ ఆఫ్ కార్యక్రమాలు. ఇక కోవిడ్ టైంలో అయితే మీకు తెలిసి అందరికీ మేము మా స్టాఫ్ అందరూ కూడా చంద్రగిరి నియోజక ప్రజలకి ఎన్ని సహాయం చేసినాము, పోలీస్ డిపార్ట్మెంట్ పిల్లలకి ఏం చేసినాము, రెవెన్యూ వాళ్ళకి ఏం చేసినాము అందరికీ మీకు తెలుసు. ఎందుకంటే మాకు ఉన్నట్టు తెలిసినట్టే 10 రూపాయలు దేవుడు ఈ రోజు మేము సంపాదించిన డబ్బుల్లో కొంత భాగం పేద వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలా అనే ఒక సిద్ధాంతంతో నెంబర్ ఆఫ్ వర్క్ చేసాము. ఇంకా ముందు కూడా అన్ని కూడా కొనసాగిస్తాం. సార్, మీది చంద్రగిరి నియోజకవర్గం, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎట్లా? మాది వచ్చి పెరుమాలపల్లి, తిరుపతి రూరల్ మండలం, చంద్రగిరి నియోజకవర్గం. మేము పుట్టింది పెరిగిందంతా అక్కడే ఊర్లోనే. సో ఇక్కడే నేను MBA యూనివర్సిటీ కంప్లీట్ చేశాను, మాస్టర్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ కంప్లీట్ చేశాను. మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఎంప్లాయీ, CRS లో జాబ్ చేసేవారు. సో మాది పెద్ద ఫ్యామిలీ, మా అమ్మగారిది మాది అంతా కూడా. సో రూరల్ మండలం మొత్తం కూడా మాకంటూ పెద్ద బంధువర్గం. మా అమ్మలో ఒక 5 మంది అక్క చెల్లెళ్ళు వాళ్ళు. సో మా అమ్మ లాస్ట్ ఆమె. మా బంధువర్గంలో మా నాన్న గారు ఒకరే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారు, మిగతా అందరూ కూడా పొలిటికల్ దీంట్లోనే ఉన్నారు. సో ఆ విధంగానే ఇక్కడే లోకల్లోనే చదువుకొని ఇక్కడే స్థిరపడడం జరిగింది.
మరి ఇప్పుడు అంటే మీరు మాకున్నటువంటి సమాచారం మీరు కూడా ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ప్రధానంగా పోటీలో దిగాలనుకుంటున్నారు. అంటే ఇన్ని రోజులు రాజకీయాలు అంటే మీరు చేసిన సేవా కార్యక్రమాలు, అది పొలిటీషియన్గా రాజకీయాలు కావచ్చు, ఎక్కడ కూడా ఒక పార్టీలో వచ్చి మీరు ఇప్పుడు ఇప్పటి వరకు చేయలేదు. ఇప్పుడు దిగుతున్నారు. ఏంటి మరి అధిష్టానం నుంచి ఎట్లా మీకు స్వాగతం ఉంది? అదే స్థాయిలో మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఒకవేళ పార్టీ కన్నా మీకు అలాంటి అవకాశం కల్పిస్తే చంద్రగిరి నియోజకవర్గాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? మీ ప్లానింగ్ ఏంటి? సో ఇన్ని రోజులు సేవా కార్యక్రమం చేసినంత వాస్తవమే, కానీ ఇప్పుడు చూసినటువంటి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ప్రజలకు సేవ చేయాలన్నా కూడా రాజకీయం అనేది కంపల్సరీ అవసరం అనేటట్టుగా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు అన్ని చూపిస్తున్నాయి. సో ఇప్పుడు కొన్ని వందల మందికి, వేల మందికి సహాయం చేసినాము. రేపు ఒకవేళ భగవంతుడి ధర్మం రాజకీయాల్లో అవకాశం వస్తే కొన్ని లక్షల మందికి సహాయం చేసేటటువంటి స్కోప్ ఉంటుంది. కాబట్టి రాజకీయాలకు రావాలనే ఒక ఆశతో మా బంధువర్గం కావచ్చు, మా స్నేహితులు కావచ్చు, మా కస్టమర్లు కావచ్చు, అందరూ ప్రెజర్తో ఈరోజు పాలిటిక్స్కి రావాలని నిర్ణయం తీసుకుంటున్నామన్న. అంటే ఇక్కడ మనం చూస్తే, ఎందుకంటే ఆల్రెడీ ఈయన ఇన్ఛార్జిగా, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నాని గారు ఉన్నారు, చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు. ఆయన గతంలో 2019 ఎన్నికల్లో పోటీ చేసి అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఓడిపోవడం జరిగింది. మరి ఆయన గట్టిగా ప్రయత్నాలు ఆల్రెడీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. మరి మీ ప్రయత్నం గుర్తిస్తున్నారా? ఎట్లా చూడాలి? మరి ఆయన ఒకవేళ పార్టీ కానీ మీకు అవకాశం కల్పిస్తే ఆయన సహకారం మీకు ఉంటుందా? అలా 170 సెగ్మెంట్లో ఇన్ఛార్జీలు ఉన్నారు. 170 సెగ్మెంట్ ఇన్ఛార్జీలకు అందరికీ కూడా టికెట్ రావచ్చు, రాకపోవచ్చు. సో నాని గారు కూడా మీరు చెప్పినట్టుగా అతను పార్టీ కోసం కష్టపడినారు. అతను పార్టీకి కూడా సిన్సియర్ వర్కరే. సో కాబట్టి పార్టీ అధిష్టానం మేరకు వాళ్ళకి సంబంధించినటువంటి సర్వేలు జరుగుతాయి. ఒక 2-3 కంపెనీల ద్వారా సర్వేలు తీసుకుంటారు. పార్టీ అధిష్టానం గుర్తించి డాలర్స్ దివాకర్ టికెట్ ఇస్తే, సార్ చంద్రగిరిలో తెలుగుదేశం జెండా ఎగరేస్తాడు అనిపిస్తే ఖచ్చితంగా నాకు టికెట్ ఇస్తే 100% నేను టీడీపీ తరఫున కంటెస్ట్ చేసి చంద్రగిరిలో ఖచ్చితంగా 25 సంవత్సరాలలో ఇంతవరకు తెలుగుదేశం పార్టీ గెలవంది. ఈసారి నేను గెలిచి చూపిస్తాను. సార్ 25 సంవత్సరాల్లో లేదని మీరే చెప్తున్నారు. మరి ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఆయన కొడుకుని ఇప్పుడు పోటీలో పెడుతున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, లేదంటే మొత్తం క్యాటర్ అంతా మా చేతుల్లో ఉంది, మొత్తం 3 లక్షల ఉన్నటువంటి పైగా ఉన్నటువంటి ఓట్లు అంతా కూడా మా వైపే ఉన్నారు ఓట్లు అందరూ కూడా. మా సంక్షేమ పథకాలు, మేము ఇస్తున్నటువంటి చేస్తున్న కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయి, మా కొడుకుని గెలిపిస్తాయి అంటూ కూడా వాళ్ళు చాలా ధీమాగా ఉన్నారు. ఎక్కడ కూడా జంకడం లేదు. మరి ఎట్లా మరి వాళ్ళతో మీరు పోటీ అంత ధైర్యం చేయగలుగుతున్నారంటే నిజంగా గ్రేట్. మరి ఎట్లా సాహసం చేస్తున్నారు? మీరే చెప్పారు, పోటీలు ఉండాలంటే ఎవరో ధైర్యం వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళ వే ఆఫ్ ప్లాట్ఫామ్ లో వాళ్ళు ధైర్యంగా ఉంటారు. నాకున్నటువంటి నా వే ఆఫ్ ప్లాట్ఫామ్ నేను ధైర్యంగా ఉన్నాను. సో మీరు చెప్పినట్టుగా వాళ్ళు సంబంధించిన గవర్నమెంట్ స్కీముల ద్వారా వాళ్ళు ఓట్లు వేస్తారనేది వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఏమేమి గవర్నమెంట్ లో జరిగినటువంటి ఫెయిల్యూర్స్ ఏమనేసి నాకు దాని గురించి తెలుసు. కాన్స్టిట్యున్సీలో ఏమేమి లోటుపాట్లు ఉన్నాయనేసి తెలుసు. సో కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలకు ఏ అవసరం నాకు తెలుసు. సో కాన్స్టిట్యున్సీలో యువతకి ఏం చేస్తే బాగుపడతారు, మంచి భవిష్యత్తులోకి వస్తారనేది నేను సర్వే చేసుకున్నాను. సో మోర్ ఓవర్లీ 6 మండలాల్లో నాకు కులం మత భేదాలు లేకుండా అందరితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. మా బంధువర్గం కావచ్చు, మా పెరుమాళపల్లి గ్రామ వాసులు కావచ్చు, మాకున్నట్టు నా స్నేహితులు కావచ్చు, నాతో 2009లో పిఆర్పిలో జర్నీ చేసినటువంటి కాపు సోదరులు కావచ్చు, అందరూ కూడా నాకు సహకరిస్తారు. సో ఎప్పుడైతే వీళ్ళందరినీ నాకు కలుపుకొని నేను ముందుకెళ్తానో ఖచ్చితంగా విజయం నా వైపే ఉంటుంది. వాళ్ళు ఎంత బలం ఉన్నా, ఎంత బలహీనలైనా కూడా నేను పట్టించుకోను. ఖచ్చితంగా నాకున్నటువంటి నా విజన్తోనే నేను దూరదృష్టి ఆలోచించే వ్యక్తిని. సో ఖచ్చితంగా 100% చండీగఢ్లో నేను కంపల్సరీ గెలిచి చూపిస్తాను. సార్ ప్రధానంగా ఈ ఉద్యోగాలకు సంబంధించి, యువతకు సంబంధించి అది ఏ గవర్నమెంట్లో కూడా ఎప్పుడు కూడా గతంలో ఒక టీడీపీ గవర్నమెంట్లో కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ ఉద్యోగాల అవకాశం కోసం పారిశ్రామికంగా డెవలప్మెంట్ చేయడం కానీ, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇట్లా చంద్రగిరిలో ఎవరు కూడా చేయలేకపోతున్నారు ఆ పరిస్థితి. అలాంటిది ఏదైనా సరే బ్లూ ప్రింట్ అంటే ముందుగానే మీరు ఒక ప్లానింగ్ ప్రకారం ఇలా చేస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగం వస్తేనే వాడు చదువుకున్న దానికి సార్థకత అనేది ఉంది. అలాంటిది ఏదైనా ఉన్నాయా అట్లా ఆలోచనలు? మీరు చెప్పినట్టుగా బ్లూ ప్రింట్ కాదన్నా, నేను ఒక మాస్టర్ ప్లాన్ వేసేస్తున్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు ఆల్రెడీ మన కంపెనీ పేరు డాలర్స్ గ్రూప్ టేకింగ్ తిరుపతి టు నెక్స్ట్ లెవెల్ అనేది మా కింద క్యాప్షన్. సో కంపల్సరీ కూడా నేను ఒక్కసారి నాకు భగవంతు అవకాశం ఇచ్చిగా నేను చంద్రగిరి ఎమ్మెల్యే అయితే యువత ఎలా ఉంటారంటే వాళ్ళు ఉద్యోగం కోసం డిపెండ్ అయ్యే పొజిషన్ కాదు, వాళ్ళు 10 మందికి ఉద్యోగం ఇచ్చే విధంగా వాళ్ళందరినీ కూడా నేను తీర్చిదిద్ది ఆంధ్ర రాష్ట్రంలోనే చంద్రగిరి కాన్స్టిట్యున్సీ లాగా అన్ని కాన్స్టిట్యున్సీలు ఉండాలా, ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఎంత సంతోషంగా ఉండాలా అనే విధంగా
నెంబర్ 1 పొజిషన్ లోనే కాన్స్టిట్యున్సీని కానీ కాన్స్టిట్యున్సీ ప్రజలను కానీ నేను అన్ని పరాలుగా ఒక చదువులో కావచ్చు, డెవలప్మెంట్ లో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కావచ్చు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కావచ్చు, అన్నిట్లో కూడా మేము మొత్తం రెడీ చేస్తున్నాము. మాకు వచ్చిన అవకాశం తర్వాత అన్ని మేము మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకెళ్తాం. ఏదన్నా 1-2 అంశాలు అట్లాంటి ఏదైనా ప్లానింగ్ ఉంటే చెప్పగలుగుతారా? చెప్తాం అన్న, సమయం వచ్చినప్పుడు కంపల్సరీ చెప్తాము. అన్ని ప్రిపేర్ గా ఉన్నాం, అన్నిట్లో కంపల్సరీ మీకే మొదటి చెప్తాం. సార్ 6 మండలాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? అంటే ఇప్పుడు డెవలప్మెంట్ లో భాగంగా ఎట్లా మీరు ఏమేమైనా లోటుపాట్లు, ఎందుకంటే మెయిన్ ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండాలి, తాగునీటి సమస్యలు ఉండాలి, రైతులకు సంబంధించిన సమస్యలు తీర్చాల్సిన అవసరం ఉంది. ఇవేవి కూడా చాలా గతంలో ఇంకా కూడా కొరత ఉంది ప్రజలకి. అట్లాంటివైనా సరే మీరు గుర్తించారా? ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినది వాస్తవం. సో కాబట్టి దాన్ని ముందుకు తీసుకొని రావాలా. మీరు చెప్పినట్టు అన్ని సమస్యలు మేము గుర్తించున్నాము, మొత్తం రెడీ చేసుకున్నాము. పార్టీ అధిష్టానం నిర్ణయం ఇచ్చిన తర్వాత దీని గురించి అంతా మేము ఫస్ట్ మీడియా మిత్రులతో మాట్లాడతాను. కంపల్సరీ మీకు చెప్పి అన్ని మేము ముందుకెళ్తాం. చంద్రగిరి నియోజకవర్గంలో భూ అక్రమాలు కావచ్చు, లేదా ఇసుక మాఫియా అని, లేదంటే గంజాయి మాఫియా అని, ఇట్లా రకరకాలు ఎక్కడా లేని విధంగా కూడా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు మీరు సమాధానం? అన్ని నోటీస్ చేశాం మేము. నేను ఒక మా టీం అంతా కూడా నేను ప్రధాన సమస్య గంజాయి సమస్య. అదే అన్న, ఫస్ట్ అదే చెప్తున్నాను. ఫస్ట్ మాకు వచ్చేసి ఫస్ట్ అజెండాగానే అన్ని చెప్పట్లేదు మీకు నేను, బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక అజెండా చెప్తాను నేను. ఫస్ట్ నా అజెండా ఏంటంటే డ్రగ్స్ ఫ్రీ చంద్రగిరి కాన్స్టిట్యున్సీగా చేయాలనేది మొట్టమొదట అజెండాగా పెట్టుకొని, ఎందుకంటే ఇంతవరకు ఇటువంటి కల్చర్ మనకు ఎప్పుడు లేదు. సో అట్లాంటి చూస్తుంటే బాధ వేసేస్తా ఉండదు. చిన్న పిల్లలు డ్రగ్స్ అడిక్ట్ అయినారంటే చాలా బాధ వేస్తా ఉండదు. సో ఫస్ట్ నా లైన్ లో ఉండే అజెండానే డ్రగ్స్ ఫ్రీ కాన్స్టిట్యున్సీ చంద్రగిరిగా నేను తీర్చిదిద్దాను. మిగతా అన్ని కూడా నేను క్లియర్ గా ఉన్నాము. మొత్తం మా టీం అంతా రెడీ చేసి పెట్టున్నాము. మాకు పైనుంచి అధిష్టానం నుంచి ఒక డెసిషన్ వచ్చిన వెంటనే మేము అన్ని మీకు ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే సార్, ప్రధానంగా ఈ చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎప్పుడూ లేని విధంగా కూడా, అంటే గతంలో కంటే ఈసారి చాలా టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఒకవేళ అంటే మీకు ఒకవేళ ఈ అవకాశం రాకపోయినా, ఒకవేళ నీకు లేదంటే ఇంకొకరికి ఎవరికైనా అవకాశం వచ్చినా మీ సైడ్ నుంచి ఎటువంటి సహకారం ఉంటుంది తెలుగుదేశానికి? మీరు టఫ్ ఫైట్ అంటారు, నాకైతే టఫ్ ఫైట్ అనిపించదు చంద్రగిరి. ఇప్పుడు నేను కానీ క్యాండిడేట్ అయితే నేను కంపల్సరీ గెలవగలుగుతాను. ఎందుకంటే నేను లోకల్ స్థానికులు, ఇక్కడ పుట్టి పెరిగినోడిని. ఇక్కడ మొత్తం నాకు ప్రతి మండలంలో ఏమేమి ఎక్కడెక్కడ ఏందని నాకు పిన్ టు పిన్ తెలిసినోడిని. నేను ప్రతి బూత్ నాకు నాలెడ్జ్ ఉండే వ్యక్తిని. మీరు చెప్పినట్టు అధిష్టానం ఒకవేళ నాకు కాకుండా ఇంకెవరికైనా టికెట్ ఇచ్చిన అనుకో, అధిష్టానం ఎలా చెప్తే నేను అలా నడుచుకొని వెళ్తాను. సార్, ఈ ఐటీ రైట్స్ సంబంధించి అసలుకి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ మీద ఐటీ రైట్స్ జరుగుతాయని. ఎందుకంటే మీరు కష్టం నుంచి పైకి వచ్చినారు. మరి ఇంతమందికి ఎంప్లాయీస్కి మీరు ఇవాళ ఒక జీవనోపాధి కల్పిస్తున్నారు. ఒక్కసారిగా ఐటీ రైట్స్ ఏంటి, దాని వెనకాల ఏంటి, 2 మాటల్లో చెప్పండి. అలా మీకు అందరికి తెలిసిందే, ఒక మనిషి ఎదిగినప్పుడు, కంపెనీ బాగా ఎదిగినప్పుడు 10 మంది కళ్ళు మన పైన పడతాయి. సో మా ఎదుగులో తెలిసి రేపు మేము ఎక్కడ కాంపిటీటర్ గా వస్తామని చెప్పి దాని వెనకాల ఎవరు చేశారు, ఎవరు చేయించారు అన్ని మాకు తెలుసు. సో కంపల్సరీ అందరి గురించి కూడా మేము కూడా చూస్తాము. సమయం వచ్చినప్పుడు మీకు అన్ని మేము ఎవరెవరు చేయించారు, ఎలా చేయించారు అనేసి మీకు నేను తెలియజేస్తాను. సార్, ఫైనల్ గా మనం రాష్ట్ర రాజకీయాల్లో ఒక 2 నిమిషాల్లో 2 మాటలుగా చెప్పండి రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి. ఎందుకంటే మనం ఇప్పటి వరకు చంద్రగిరి నియోజకవర్గం డిస్కస్ చేసుకున్నాం. మీరు తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా మీరు చేసే మీ బ్లూ ప్రింట్ ఏంటి, మీ ఎట్లా చేయాలనేది మీరు అన్ని క్లారిటీ చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత 5 ఏళ్ళకి సంబంధించి ఏం జరిగింది, ఎట్లా ఉంది పరిస్థితులు ఏంటి, ఒకసారి చెప్పండి అన్న. మీకు అన్ని తెలిసిందన్న, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయనేసి ప్రజలందరూ తెలుసు. అతి త్వరలో అందరూ కూడా బ్యాలెట్ రూపంలోనే దానికి కంపల్సరీ సమాధానం చెప్తారని నేను 100% భావిస్తున్నాను. ఈ దొంగ ఓట్లకు సంబంధించి తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నమోదు చేసింది వాస్తవం. దీంట్లో తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ మున్సిపల్ ఎలక్షన్లు, అలాంటప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీ ఈ ఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. మరి అలాంటిదే రిపీట్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో జరుగుతుంది, జరిపిస్తారంటూ కూడా అధికార పార్టీ మీద ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ దొంగ ఓట్లు ఏంటి, లేదంటే ఇలాంటి వ్యవహారమే వచ్చే ఎన్నికల్లో జరిగే అవకాశం ఉంటుందా? మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే దొంగ ఓట్లు అనేది కంపల్సరీ
ఉన్నాయి, అందరికీ తెలిసిందే. ఆల్రెడీ ఎలక్షన్ కమిషనర్ కూడా అధిష్టానం అందరూ పెద్దలందరూ కూడా పోయేసి వచ్చారు. సో ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ వేరేగా ఉంటాయి, అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ వేరేగా ఉంటాయి. సో ఆ విధంగా ఇలా జరుగుతుందని అయితే నేను ఊహించను. ఎందుకంటే ప్రజలందరూ అప్పుడు కొంచెం భయాందోళనలో ఉంటారు. గవర్నమెంట్ లో ఉన్నాము, ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే ఎట్లా ఏదైనా కేసులు పెడతారనేసి అని. సో ఇప్పుడు జనరల్ ఎలక్షన్ కాబట్టి ప్రజలందరూ కూడా అవేర్నెస్ వచ్చేసింది, ఏం జరుగుతుంది సొసైటీలో అందరికీ తెలుసు. సో కాబట్టి ఖచ్చితంగా అందరూ ప్రజలు ఈసారి ఎలక్షన్ ధైర్యంగా చేస్తారు, ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా జరుగుతాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. బీఆర్కే తరఫున మీకు కూడా మేము కంగ్రాట్స్ చెప్తున్నాం. అవకాశం వచ్చిందంటే ఖచ్చితంగా ప్రజలకు మీరు మంచి సేవలు కల్పించాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. మొత్తం మీద చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఏపీలోనే అత్యంత పెద్ద నియోజకవర్గం, ఓట్లు సంబంధించి కూడా దాదాపు 3 లక్షల పైన వరకు కూడా ఓటింగ్ శాతం అనేది చంద్రగిరిలో ఉంటుంది. దివాకర్ రెడ్డి గారు ఇప్పుడు మనతో మాట్లాడుతూ చాలా విషయాలు ఆయన క్లారిటీగా చెప్పారు. అంటే కొన్ని విషయాలు నేను మీడియాతో చెప్పలేను, ఎందుకంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీ కన్నా నాకు అవకాశం కల్పించి టికెట్లు ఇస్తే ఖచ్చితంగా ప్రత్యర్థులు ఎవరైనా సరే, ఎందుకంటే ఆ బలము ఆ ధైర్యం ఏంటని నాకు తెలుసు, ఇతరులకు తెలియదు. కాబట్టి నాకు చంద్రగిరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా నా కుటుంబ సభ్యులు ఉన్నారు, నా బంధుమిత్రులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్ళి, అదేవిధంగానే ఉన్నటువంటి తెలుగుదేశం క్యాడర్ని కూడా కలుపుకొని వెళ్ళి ఖచ్చితంగా చంద్రగిరి కోట పైన తెలుగుదేశం జెండాని పాతుతానంటూ కూడా దివాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కొడితే కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి నుంచి.